మీరు వైసీపీలోకి రావడానికి అక్కడ ఎక్కువ లబ్ధి పొందవచ్చు అనే ఉద్దేశంతో వెళ్ళారు శైలజనాథ్ గారు అనేది. సార్, ఒక 10-15 ఏళ్ళ క్రితం ముందు వెనక్కి వెళ్తే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు. అప్పుడు మీరు తోడుగా రాలేదు జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడే ఎందుకు? అది అన్ని చెప్పాల్సిన అవసరం నాకైతే కనపడదు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఇంకా మీకు లైఫ్ లేదని ఏమన్నా ఫీల్ అయ్యారు? మీరు సింగనమలకు మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వచ్చినాక మీతో పాటు జర్నీ చేసే వాళ్ళకి ప్రియారిటీ ఇస్తున్నారు, గతంలో ఉన్న వాళ్ళకి ప్రియారిటీ తగ్గిస్తున్నారు. ఇలాంటివి ఏమన్నా గ్యాప్స్ వస్తున్నాయా? నేను నమ్ముకున్న వానికి నువ్వు చేయలేకపోతే వివరాలకి ఏం చేస్తావు? రేపు నా వద్ద మీరు కాంగ్రెస్ నుంచి వచ్చారు, వీళ్ళకి ప్రియారిటీ ఇస్తున్నారు, మీ పార్టీ పెట్టిన రోజు ఉన్నాం. ఈ డిస్టర్బెన్సెస్ ఏమన్నా? పాలిటిక్స్లో ఎంతకాలం ఒక మొహం చూస్తామా? ఎదగండి, అంట ఎదిగి ముందుకు రండి, ముందుకు తీసుకెళ్ళండి. అట్లా ఎంతకాలం ఒక మొహం చూస్తామంటే మీరు కూడా పాత తరగతి. హలో, నేను మీ జర్నలిస్ట్ అంజన్ రెడ్డి. ఈరోజు మన గెస్ట్ శైలజనాథ్ గారు మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు, వైఎస్ఆర్సీపీలో సీనియర్ నాయకుడు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. సార్ నమస్తే సార్. శైలజనాథ్ గారు, దాదాపు మీరు మినిస్టర్గా చేశారు, తర్వాత 10 ఏళ్ళ పాటు కాంగ్రెస్లో ఉన్నారు. ఆఫ్టర్ అంటే ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక కూడా పిసిసి ప్రెసిడెంట్గా కూడా చేశారు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. ఎలా అనిపిస్తుంది మీకు వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన తర్వాత? అంటే మీరు ఒక స్థాయిలో పనిచేశారు కదా. అంటే ఇట్ ఈస్ గుడ్ ఎనఫ్. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పనిచేయడం అన్నది మంచిగానే ఉంది. పైగా నా వరకు నేనైతే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ యొక్క బ్యాక్గ్రౌండ్తో ఉన్న ప్రభుత్వం ఇక్కడ ఉంది. నేను భారతీయ జనతా పార్టీ భావజాలానికి వ్యతిరేకం నేను ఆఖరికి. సో నా యొక్క ఫిలసాఫికల్ కమిట్మెంట్ కూడా దాంట్లో ఫుల్ఫిల్ అవుతూ ఉంది. ఐఎమ్ వర్కింగ్ విత్ ద పీపుల్. ఈరోజు ప్రజల యొక్క అంశాలపైన పనిచేయడానికి అవకాశం ఉంది. ఇంతకుముందు లేదా అంటే మరింత మెరుగ్గా చేసే అవకాశం ఉంది. అట్లాగే ఈరోజు అసలుకి ఎమర్జెన్సీని మించిన విషయాలు నడుస్తూ ఉన్నాయి రాష్ట్రంలో. సో ప్రజల పక్షాన పనిచేయడం అనేది డెఫినెట్లీ ఐ ఫీల్ కంఫర్ట్ అండ్ ఐ ఫీల్ యాజ్ ఎ ప్రివిలేజ్. ఎమర్జెన్సీకి మించిన అంటే అరెస్ట్లో చేస్తున్నారు, అరెస్ట్ల గురించి మీరు మాట్లాడుతున్నారా? లేకపోతే అంటే మాట్లాడడానికి కూడా అవకాశం లేదు. ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి ఏదో విధంగా నేను ప్రజలతోనూ రాజకీయాలతో సంబంధం కలిగి ఉన్నాను. ఎస్ఎఫ్ఐలో పనిచేసిన రోజుల నుంచి నేను చూస్తూనే ఉన్నాను. ఇంత నేను ఎప్పుడు చూడలేదు. అంటే సభ పెట్టుకోవడానికి పర్మిషన్ కావాలి. అసలు ఇందుకు నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే నిరసన చేయడానికి కూడా పర్మిషన్ కావాలి. సో నిరసనకు పర్మిషన్ ఏం నాకు అర్థం కాదు. ఏదో నచ్చక బాధ ఉంటే దానికోసం మనం నిరసన వ్యక్తం చేస్తాం. అది భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు. మరి దాన్ని కూడా పక్కన పెట్టి దాన్ని కూడా పర్మిషన్ లే అనే కళను చూస్తూ ఉన్నాం. బ్యూటిఫుల్. సరే, మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే మన 7 గుర్రాలపల్లి గ్రామానికి పోల్ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పర్మిషన్ లేదు. ఏంది పర్మిషన్? నాకు అర్థమే చావదు. ఇట్లా పర్మిషన్లు పెట్టుకుంటే భారత స్వాతంత్ర ఉద్యమంలో అసలు ఆ విధంగా ర్యాలీలు అన్నీ హర్తాలు ఉండేటివే, సభలు సమస్యలు జరిగేటివే. సో ప్రజాస్వామ్య భారతదేశంలో ఈరోజు మనకు తెలియకుండా అనేకమైన కట్టర్లు మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి, చేసేస్తూ ఉన్నాం. అందుకే నా మాట వాడే నేను. సరే, ప్రభుత్వం గురించి కొద్దిసేపు ఆగి మాట్లాడుకుందాం. మీరు వైసీపీలోకి రావడానికి ఈ మధ్య నేను ఒక కామెంట్ విన్నా, శర్మిల గారు కామెంట్ చేశారు, అక్కడ ఎక్కువ లబ్ధి పొందవచ్చు అనే ఉద్దేశంతో వెళ్ళారు శైలజనాథ్ గారు అనేది. మీరేమంటారు? ఎందుకు అసలుకి శర్మిల గారి గురించి ఎంత తక్కువ మాడుకుంటే అంత మంచిది. ఆ డబ్బు భాష ముందు మానేస్తే బాగుంటుంది నా సలహా. అంతే. రాజశేఖర్ కుమార్తె కదా, నాకు ఆ మాత్రం కన్సర్న్ ఉంది. రాజశేఖర్ కుమార్తె, రాజశేఖర్ రెడ్డి బ్లడ్ అనే విషయంతో ఎంతో అమ్మాయి మాట్లాడుతూ ఉంటుంది, మనం వినాలంతే. సార్, ఒక 10-15 ఏళ్ళ క్రితం వెనక్కి వెళ్తే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు. అప్పుడు చాలామంది కాంగ్రెస్ నేతలందరూ ఈయనకు అండగా నిలబడి ఆ టైంలో మినిస్టర్గా కూడా ఉన్నారు. అప్పుడు మీరు తోడుగా రాలేదు జగన్మోహన్ రెడ్డికి. ఒక 10 ఏళ్ళు కూడా మీరు ఆయన మళ్ళీ తర్వాత పార్టీ పెట్టి ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక కూడా ఒక 10 సంవత్సరాలు కూడా మీరు ఎప్పుడూ ఆయన వెంట తిరగలేదు. దాదాపు నాకు తెలిసి ఆయన పార్టీ పెట్టి 14-15 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడే ఎందుకు? ఒక 2-3 దీంట్లో 2 అంశాలు చూడాలి మనం. ఒకటి, ఐ హ్యావ్ మై ఓన్ రీజన్స్.
అది అన్నీ చెప్పాల్సిన అవసరం నాకైతే కనపడదు. నాకు సొంత నిర్ణయాలు నాకు ఉంటాయి. అట్లాగే నాతో కలిసి పనిచేసిన 20 సంవత్సరాలు కలిసి పనిచేసిన వాళ్ళ యొక్క విషయం, వాళ్ళ గురించిన ఆలోచన, అట్లా ఓవరాల్గా ప్రజల కోసం ఏం చేయడం ఆలోచన, ఇట్లా 3-4 అంశాలతో రాజకీయ నిర్ణయం తీసుకుంటాం. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఇంకా మీకు లైఫ్ లేదని ఏమన్నా ఫీల్ అయ్యారు? నేను అందుకు చెప్పాను కదా, ఐ హ్యావ్ మై ఓన్ రీజన్స్ అని. నాకు నా కారణాలు ఉన్నాయి. అట్లాగని నేను ఆ కారణాల గురించి బయట మాట్లాడడం అన్నది అసలు కరెక్ట్ కాదు. ఓకే, ప్రతి ఒక్కరికి పార్టీ మారేదానికి రీజన్స్ ఉంటాయి. అంటే నెక్స్ట్ ఫ్యూచర్ కోసం కావచ్చు, లేకపోతే దేనికోసమైనా కావచ్చు. అంటే మీరు రాజశేఖర రెడ్డి గారిని చూశారు, రాజశేఖర రెడ్డి పాలన చూశారు, వారితో పనిచేశారు, మీరు మంత్రిగా కూడా పనిచేసినారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు మీరు వాళ్ళతో గతంలో పనిచేయకపోవచ్చు, కానీ ఆయన కూడా ముఖ్యమంత్రిగా కూడా మీరు చూశారు. మీరు కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, కాంగ్రెస్లో యాక్టివ్ ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి. వీళ్ళిద్దరి మధ్య తేడా అంటే మీరు ఏం చెప్తారు? ఎట్లా మీరు కంపేర్ చేస్తారు? ఫస్ట్ పాయింట్ అది, ఎట్లా కంపేర్ చేస్తారు? జనరల్గా కంపేర్ 30 సంవత్సరాలు, ఇప్పుడు ఒక 30 సంవత్సరాల కాలము లేకుంటే అంతకంటే అంతకాలం డిఫరెన్స్ అంటే ఒక జనరేషన్ డిఫరెన్స్ ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు యునైక్, అతను కంపేర్ చేయడానికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని కంపేర్ చేసే అవకాశమే లేదు. ఈజ్ వర్కింగ్ ఫర్ ద పీపుల్ తన స్టైల్లో. కాబట్టి ఫర్ ద వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ అనే యాంగిల్స్తో పనిచేస్తూ ఉన్నారు. ఇదే తీసుకుందాం, జనరేషన్ గ్యాప్ అని మీరే అంటున్నారు. ఈ జనరేషన్ గ్యాప్లో మీరు కూడా ఇమ్మడగలరా? అంటే మీరు కూడా ఆ జనరేషనే కదా. తెలిసి దట్ నేను ఏమంటా అంటే అదే నా ముందున్న పెద్ద ఛాలెంజ్ ఏంటంటే, ఇప్పుడున్న నాకు ఒక 30 years గ్యాప్లో ఉన్న పిల్లలతో నేను ఏ విధంగా ముందుకెళ్ళగలను. ఐ హోపింగ్ దట్ నాకు చదువు నేర్పించిన మా గురువు గారు, రాజకీయాల్లో మాకు చదువు చెప్పిన మా రాజకీయ గురువులు, మాకున్న అనుభవం, ఇవన్నీ కలిపి అందరం కలిసి ప్రజల కోసం పనిచేసేదే కదా చేంజ్ అనేది జరగాల్సిన అవసరం. ఇంకా మాత్రం చేంజ్ కాగలమని అనుకుంటా ఉన్నాను నేను. ఐ హోప్ దట్, ఎందుకంటే మై కాన్సెన్స్ ఈస్ బిలీవింగ్ ఇన్ బిగ్ వే. పెద్ద ఎత్తున ఆ నియోజకవర్గంలో అన్ని వయసుల మనుషులు కూడా నేను వాళ్ళు నిజంగానే నాకు చాలా ఆశ్చర్యము, సంతోషం, అసలు భయం కూడా వేస్తుంది. అసలుకి వీళ్ళు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ నా మీద అని చెప్పి. సో కాబట్టి ద పీపుల్ ఆర్ రిసీవింగ్ మీ, నో డౌట్ ఇన్ దట్. నేను గత 2 ఎలక్షన్స్ ముందు కూడా మీ పేరు బాగా వినిపించేది. అంటే టీడీపీ తరఫున శైలజనాథ్ క్యాండిడేట్ అనో, లేకపోతే వైఎస్ఆర్సీపీలోకి వస్తున్నారు ఆయన క్యాండిడేట్ అనేసి. 2 ఎన్నికల్లో కూడా మీరు ఏ పార్టీలోకి పోలేదు, కాంగ్రెస్ తరఫునే పోటీ చేశారు. ప్రస్తుతం కూడా నేను శైలజనాథ్ గారు సింగనమల కాన్స్టిట్యున్సీకి వచ్చారంటే చాలామంది ఒక ఊపు వచ్చింది, మంచి గతంలో ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆయనకు మంచి ఇది ఉంది అనేసి అందరూ చెప్తున్నారు. ఎందుకు లాస్ట్ 2 termsలో మీరు రాలేకపోయారు? పార్టీలు మీకు ఆఫర్ ఇచ్చాయని కూడా ఒక నిర్ణయం జరగాలి, ఆ నిర్ణయంలో మనం ఉండాలి. ఈరోజు నేను ఏమైనా అధికారంలో ఉన్న పార్టీ దగ్గరికి వచ్చానా? కాదు కదా. అంటే మీకు ఆప్షన్ లేకొచ్చారని కూడా. ఎందుకు ఆప్షన్ లేకపోవడం ఏంది? నేను అటువంటిది ఏం లేదు. ఆప్షన్ అంటే మా రాజకీయాల్లో ఆప్షన్ లేదు. రాజకీయాల్లో ఉంటాం, రాజకీయాల్లో సర్వీస్ కోసం ఉంటాం. ఆ సర్వీస్ చేసే క్రమంలో వస్తే పదవులు వస్తాయి. అంతేను పదవులే రాజకీయం కాదు. మై పాయింట్ ఆఫ్ వ్యూ దట్. సో నేను మొత్తం నా పొలిటికల్ కెరీర్లో అన్ని రోజుల్లో నేను ప్రజలతో ఉన్నాను. అది చెప్పాల్సి వస్తే ప్రముఖంగా అనే మాట కాదు, కానీ నేను కరెక్ట్గా లైవ్ లైట్లోనే ఉన్నాను. నేను అంటే జిల్లాలో మీకు పెద్ద ఇబ్బంది ఎదురుకాకపోవచ్చు, బికాజ్ మీతో పనిచేసిన వాళ్ళే చాలామంది ఉన్నారు జిల్లాలో. ఇప్పుడు సీనియర్ నాయకులుగా పార్టీలో కానీ వెంకటరామరెడ్డి గారు లాంటి నాయకులు కానీ వాళ్ళ గతంలో కాంగ్రెస్లో మీ అందరూ కలిసి పనిచేశారు. మరి సెంట్రల్ లెవెల్లో అంటే పార్టీ హైకమాండ్ లెవెల్లో మీకు ఏం ఇష్యూస్ ఏం లేవు? నాకేం లేదు, అడ్జస్ట్ అవ్వగలరు, లవింగ్ మీ. ఓకే. అట్లాగే పార్టీ యొక్క అవసరాల దృష్ట్యా కానీ, లేకుంటే అక్కడ ఉన్న పబ్లిక్ దాంట్లో కానీ దే ఆర్ లవింగ్ మీ. అసలుకి ఏమి చాలామంది అంటేనా, ముఖ్యంగా లీడర్షిప్, టాప్ లీడర్షిప్తో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. నాకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. కమింగ్ టు సింగనమల సార్, అంటే సింగనమల కాన్స్టిట్యున్సీ, మీ కాన్స్టిట్యున్సీ గతంలో మీరు దాదాపు 4 సార్లు పోటీ చేశారు. 2 సార్లు గెలిచారు, 2 సార్లు ఓడిపోయారు. మీరు వైఎస్ఆర్సీపీలకు రాగానే మీకు ఎట్లాంటి రిసీవింగ్ అనిపించింది? నాకేం పెద్దగా ఏమీ, నాకు మామూలుగా అనిపించింది. నేను ఓడిపోయిన రోజులు కూడా జనం నాకు ఓట్లు లేకపోయిండొచ్చు, కానీ బట్ నాకు రిసీవింగ్లో కానీ, నన్ను కూర్చోబెట్టుకోవడంలో కానీ, లేకపోతే ఏ ఊరు పోయినా నాకు ఇచ్చే మర్యాదలో కానీ ఎప్పుడు కూడా ఇబ్బంది లేదు. ఓట్లు లేకపోతే నీకు ఓట్లు వేయలేకపోతున్నాం సార్,
దా కూర్చో అని చెప్పి ఊరంతా కూర్చొని మాట చూశాను తప్ప నేను నువ్వు మా ఊరికి రావద్దన్నులు కానీ లేకపోతే అటువంటిది ఏం లేదు. మీరు ఒక 10 years అయింది సార్, ఒక 10 years పాటు కాంగ్రెస్లో, అంటే ఈ స్టేట్ డివైడ్ అయినాక ఈ 10 yearsలో కాంగ్రెస్లో ఉండడం వల్ల మీరు అంత యాక్టివ్గా లేకపోయిండొచ్చు, ప్రతి గ్రామానికి తిరిగిండపోయిండొచ్చు. ఈ 10 years మీరేం అబ్జర్వ్ చేశారు మీ కార్యకర్తలు? అంటే గతంలో వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ అంటే కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళే, మీకు అందరూ నాకు తెలిసి ఇక్కడ కూడా గ్యాప్ వచ్చేసి లీడర్షిప్లు మారినాయి. ఇప్పుడు అవును, పిల్లలు వచ్చారు. సో పిల్లలు అంతకుముందు మేము లీడర్లతో మాట్లాడి అట్లా పెద్ద తరహా అంటే అట్లా చేయాలి. ఇప్పుడు అట్లా లేదు, మన పిల్లలతో కూడా మాట్లాడాలి. ఇప్పుడు ప్రతి అలవాటు చేసుకుంటా ఉన్నాము. గతంలో మీరున్నప్పుడు ఊరికి ఒక లీడర్ ఇద్దరే ఉండేవాళ్ళు, ఇప్పుడు ఊరికి 4-5 మంది ఉన్నారు కదా. ఏం పర్వాలేదు. ఇంతకు ముందు 100 ఫోన్లు చేస్తే ఇప్పుడు నా 100 ఫోన్లు చేస్తాం అంతే. కోఆర్డినేషన్ ఎక్కడ ఇబ్బంది ఏం లేదు, ఇబ్బంది ఎక్కడైనా ఉంటాయి మాకు చిన్న చిన్న ఇష్యూలు ఉంటాయి కానీ ఇట్లా ఓవరాల్ చూసినప్పుడు ఇట్స్ వెరీ స్మూత్ కాన్స్టిట్యున్సీ. నాకు మీరు సింగనమలకి మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వచ్చినాక మీతో పాటు జర్నీ చేసే వాళ్ళకి ప్రియారిటీ ఇస్తున్నారు, గతంలో ఉన్న వాళ్ళకి ప్రియారిటీ తగ్గిస్తున్నారు, ఇలాంటివి ఏమన్నా గ్యాప్స్ వస్తున్నాయా? అంటే ఇది రాజకీయాల్లో కానీ జీవితంలో కానీ ఒక మంచి ప్రశ్న. ఏంటంటే నేను నమ్ముకున్న వానికి నువ్వు చేయలేకపోతే వివరాలకి ఏం చేస్తావు? అంటే వాళ్ళు కూడా పార్టీ దాంతో పాటుగా పార్టీని నమ్ముకున్న వాళ్ళు చేయకపోతే మళ్ళీ వాళ్ళకి చేస్తారు. సో బ్యాలెన్స్ చేస్తాం. సరే, ఎగ్జాంపుల్ మీతో పాటు 10 ఏళ్ళ పాటు మీరు కాంగ్రెస్లో ఉన్నా, మీకు పదవి ఉన్నా లేకపోయినా మీతో పాటు కొంతమంది ఉండింటారు, కంపల్సరీ మీతో పాటు ఉన్నారు. వైఎస్ఆర్సీపీలోకి వచ్చేప్పుడు ఇక్కడ ఆల్రెడీ మండల స్థాయిలో, ఎందుకంటే ఈ పార్టీ పుట్టినప్పటి నుంచి ఉంటారు. ఈ పార్టీ కూడా మీకు తెలిసిందే పార్టీ ఎప్పుడు పుట్టింది అనేది. ఈ పార్టీ పుట్టినప్పటి నుంచి ఉంటారు, ఈ పార్టీ మాది అనే ఫీలింగ్లో ఉంటారు. రేపు నా వద్ద మీరు కాంగ్రెస్ నుంచి వచ్చారు, వీళ్ళకి ప్రియారిటీ ఇస్తున్నారు, మేము పార్టీ పెట్టిన రోజు ఉన్నాం. ఈ డిస్టర్బెన్సెస్ ఏమన్నా స్టార్ట్ అయ్యాయి? నేను ఫీల్ కాలే కానీ కాకపోతే నేను అట్లా అంత లేదు నేను. ఎందుకంటే రీసెంట్గా 5 పనుల ప్రెసిడెంట్ వేసాము. అవును, నేను అదే పాయింట్కి రాబోతున్నా. మండల నా 4 చిరకాలంగా వైఎస్ఆర్సీలు పనిచేస్తున్న వాళ్ళే. సింగనమల్లో అందరి యొక్క కన్సెంట్తోనే సింగల్ వేసాము. పార్టీ పుట్టినప్పటి నుంచి నేను ఉన్నంత మాత్రం నేను ఎప్పుడు ఒక క్వశ్చన్ వేస్తూ ఉంటా పాలిటిక్స్లో, ఎంతకాలం ఒక మొహం చూస్తామా? ఎదగండి, అంతా ఎదిగి ముందుకు రండి, ముందుకు తీసుకెళ్ళండి. అట్లా ఎంతకాలం ఒక మొహం చూస్తామంటే మీరు కూడా పాత కదా. నేను నాతో కలిపి ఇంక్లూడింగ్ మీ. ఓకే, ఇప్పుడు నేనేమి బ్రహ్మవర్తం కాదు. రావాలా యువకులు రాజకీయాలకు రావాలా, వాళ్ళు ఖచ్చితంగా మాకంటే మంచి ఐడియాలు కలిగి ఉంటారు. ఎందుకంటే మా తర్వాత చాలా ఏళ్ళు పిల్లలు బ్రెయిన్ షార్ప్ ఉంటుంది, విషయాలను చూస్తారు. సో అదే నా జనరల్ న్యూస్లో నాలుగు ఏమిటో అదే గతంలో మీకంటే ముందు వైఎస్ఆర్సీపీ పార్టీకి పనిచేసిన జొన్నగారు పద్మావతి కానీ లేకపోతే ఆలు సాంసరావు వీళ్ళకి మీకు టర్మ్స్ ఎలా ఉన్నాయి ప్రజెంట్? అంటే నాకు సాంసరావుకి బాగా తెలుసు, పద్మావతి గారు నాకు తక్కువ తెలుసు. వాళ్ళకి మాత్రం చెప్పుకోవాలి. సాంసరావు పనుగా డివైడ్ చేసింటే నేను చేయగలుగుతాను. ఇంకా దర్శనం పెట్టడానికి గ్రూపులకి ఏం రాయాలి. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీని శ్రద్ధ చేయడం, జగన్మోహన్ గారు సీఎం మాకేం వస్తాయి అంతే తప్పనిస్తే గ్రూపులు పెట్టుకోవడం కోసం దూరం పెట్టుకోవడం కోసం ముందు అవసరం రాలేదు. అంటే జనరల్గా ఉంటారు కదా ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఎందుకంటే అజయ్ వ్యతిరేకిస్తూ ఇది ఇద్దరు కోల్పోయింది. అజయ్ చూపించుకొని చాలా చేస్తారు. సో నా దగ్గర నేను అటువంటి ప్రశ్న లేదు. ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. మీరు చేసే ప్రోగ్రామ్స్ కి మీరు ఇన్వైట్ చేస్తున్నారా, వస్తున్నారా వాళ్ళు కూడా? అంటే సామాన్యం అసలు సంశయం లేదు. ఇన్వైట్ చేశాను, ఒకరిద్దరు కారణాలు రాలేదు. నాకు ఆ కారణంలో సహేతుగా అనిపించింది. ఓకే, కాబట్టి నాకు అంతా ఏం నాకేం కనపడ్డం లేదు. ఉన్నారు, అందరూ ఉన్నారు కదా, బయట ఉన్నారు, అందరూ ఉన్నారు. అంటే వీళ్ళలో కూడా గతంలో సాంబశివారు మీకు తెలిసే ఉంటుంది, ఎలక్షన్ ముందు సాంబశివారెడ్డి వద్దు మాకి అని వ్యతిరేకించిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. అట్లేం లేదు, పార్టీ కావాలి సాంబశివారెడ్డి వద్దు అన్న కూడా మీరు వినే ఉంటారు. నాకు తెలియదు, నాకు తెలిసింది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలి,
సింగన మన వైఎస్ఆర్సీపీకి స్ట్రాంగెస్ట్ కాన్షియస్గా ఉండాలి. వీలైతే నా కాన్షియన్సీ పక్క కాన్షియన్సీలో కూడా సాయం చేయగలిగి ఉండాలి. ఎందుకంటే నాకేం పెద్ద ఆలోచన లేదు. సార్, స్టేట్ రాజకీయాలకు వద్దాం. చంద్రబాబు గారు ఎన్డీఏ కూటమి ఈ పాలన 1 సంవత్సరం అయిపోయింది మొన్నటితోటి. ఇప్పుడు వాళ్ళు కూడా ఇంటింటికి మన మేనిఫెస్టోని ఒకటి తీసుకెళ్తున్నారు. ఈ 1 year పాలన మీద మీరు ఏమనుకుంటారు? ఇక్కడ భయం వేస్తుంది. ఎందుకంటే ఏమైనా మాట్లాడితే నాలుక మందం అని తిట్టే కాలం, లేక నాలుక గ్యాప్ ఇచ్చి మందం అని చెప్పే కాలం, అసలు మీరు మాట్లాడితే ఒప్పుకోమని చెప్పే కాలం, ప్రజలు మాట్లాడితే వింటాం. వైసీపీ కార్యకర్తలు గలంటే మస్తు సంగతి తెలుసు, ఊరికి మధ్యలో నార బట్ట ఇట్లా రకరకాలు మాట్లాడుతూ ఉన్నారు. దట్ ఇండికేట్ సార్, ఎవరైనా ప్రభుత్వం పని చేస్తుంటే మేము ఈ పని చేసినామని ఇట్లా బుద్ధి చెప్తుంది. అది చెప్పలేకుందంటే ప్రభుత్వం పని చేస్తా లేదు, అర్థం అంతే. పని చేయలేదంటారు ప్రభుత్వం అంటే ఎక్కడ చేసింది పాపం? చంద్రబాబు గారు ఎన్ని మాటలు చెప్పారు ఎలక్షన్ల ముందర? అంటే 1 సంవత్సరం కాలమే కదా, ఇంకా హామీలన్నీ నెరవేర్చారు. ఆ బాండ్ పేపర్ చూపించాను నీకు నేను. బాండ్ ఆయన వచ్చిన బాండ్, అది ఆ బాండ్ ఆయన డేట్ కూడా వేసాడు. ఎప్పటి నుంచి అమలు చేస్తాము, 24 జూను అట్లా అని అమలు చేస్తారు, సంతకం పెట్టారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇచ్చారు. సో తప్పించుకునేది లేదు. ఆయన మర్చి కళ్ళు పోసుకుంటే కనపడడం చేయగలిగింది ఏం లేదు. 6 సూపర్ 6 మొత్తం అయిపోయినాయి ఆయన ప్రకటించేశాడు. ఆఖరికి ఎవరు మాట్లాడకూడదు అంటున్నాడు. హౌ విల్ సే? సో చంద్రబాబు గారు ఆయన అనుకున్న పరిపాలన చేస్తూ ఉన్నాడు. నేనైతే నాకు పరిపాలన ఏం కనపడలేదు. అంటే ఏం కనిపిస్తుంది మీకు ఈ 1 yearలో? అంటే ఆయన ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం అని తిరుగుతూ ఉన్నారు. దాంతో గుండెపోటు తెప్పిస్తూ ఉన్నారు. దాన్ని ఏమంటారు, బాత్రూంలో జారి పడుతూ ఉన్నారు. కొద్దిమందికి ఇంకా ఏమైతున్నాయి ఇట్లా అంటే అదొక సమస్య. అట్లాగే అమరావతి 50-40 లక్ష ఎకరాలు చెప్పే పరిస్థితి. అది రాయలసీమని మొత్తం ఎండబెట్టి, రాయలసీమ జీవజాలం మొత్తం తీసుకెళ్ళి అక్కడ పెట్టి చేసే ప్రయత్నం ఇంకొకటి. అట్లాగే పెద్ద కంపెనీలకి 99 పైసలకి 100 రూపాయలకి 1,00,000 లక్షకు భూములు, కోట్ల రూపాయల భూములు అమ్మేస్తున్నాం ఒకటి. మరి ఇవన్నీ అట్లాగే ఏం దాన్ని ఊహించుకుంటూ విజయవాడలో ఎయిర్పోర్ట్ ఉంది, 5,000 ఎకరాలతో నేను అక్కడ కట్టేస్తాను అమరావతి అంటే అసలు ఏదో వాటి. అనంతపురంలో ఉన్న వెతుకుపోయారు, ఎయిమ్స్ లాంటివి. కర్నూలులో లా యూనివర్సిటీ ఎత్తిపోయారు, హైకోర్టు ఎత్తిపోయారు. సమానం చెప్పేవాళ్ళు. పరిపాలన అంటే ఇవన్నీ ఉంటాయి. కరెక్టే అండి. మీరు లాస్ట్ టైం అంటే మీరు ఇప్పుడు వచ్చారు వైఎస్ఆర్సీపీలో, కానీ గతంలో 1 year బ్యాక్ వెళ్తే వైఎస్ఆర్సీపీ గవర్నమెంటే ఉంది కదా. ఏవైతే అప్పటికి ఇంకా స్టోన్ కూడా పడిన ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసినట్టు, రాయలసీమ నుంచి షిఫ్ట్ చేసినట్టు చాలా వరకు అక్కడ ఓపెనింగ్ కూడా, అంటే ఓపెనింగ్ స్టోన్ కూడా అవి తెచ్చి ఉండొచ్చు కదా. ఎయిమ్స్ ఓకే స్టార్ట్ అయింది. ఎయిమ్స్ చాలా ఏళ్ళ కింద పోయింది. లా యూనివర్సిటీ ఇచ్చారు పాపం, హైకోర్టు ఇక్కడే. అంటే మీరు ప్రాపర్గా చేసి 5 ఏళ్లలో కంప్లీట్ చేయగలిగింటే వీళ్ళు చేసేది ఏమి ఉండేది కాదు కదా. ఏంటి నువ్వు ఇప్పుడు నేను రాయలసీమ వారిగా రాయలసీమ రాజధాని మా హక్కు అని అడిగేవాడిని నేను. అవును, మాది అని. కానీ శ్రీభాగవరం వరకు దాన్ని బేస్ చేసుకుంటే హైకోర్టు కానీ రాజధాని కానీ మాకు ఉండాలా, హైకోర్టు ఇచ్చారు. నేను ఉండాలి, అన్నీ ఇదే ఉండాలి, అమరావతిలో ఉండాలా, ప్రపంచం నుంచి ఇక్కడే ఉండాలా అనే ఒక కాన్సెప్ట్ నాకు అర్థమై చదవాలి. ఇప్పటికే దెబ్బతిన్నాం ఒక రాజధాని పోగొట్టుకు. రాయలసీమ వాళ్ళు యాక్చువల్లీ చెన్నపట్నం అంటే మద్రాస్ చెన్నపట్నాన్ని కాళహస్తికి సంబంధించిన రాజులు అప్పటి కింగ్ జార్జ్ కోటకి స్థాపించారు, పర్మిషన్ ఇచ్చారు. అది భయం. మళ్ళీ కర్నూలుకి వచ్చాం, అది భయం. హైదరాబాద్ పోయాం, అది భయం. కనుక నాకు అసంతృప్తి ఎప్పుడు ఉంటుంది. నేను ఎప్పుడు కూడా ఫీల్ అవుతాను, ఏంది ఇంత అన్యాయం అని. మాట్లాడే వాళ్ళు లేదు దాని గురించి. మనం మాట్లాడితే నేరం, అమరావతి గురించి మాట్లాడితే ఒప్పుకోము. ఎందుకు మాట్లాడడం? ఎందుకు మాట్లాడకూడదు? 1,00,000 కోట్ల అప్పు, 2 లక్షల కోట్ల అప్పు ఆ ప్రాంతంలో కడతారా? మనం కూడా కట్టాల్సి వస్తుంది. అందరూ కడతారు కదా. స్థలాలు తీసుకోవడం ఏంది, స్థలాలు అమ్మడం ఏంది, మా డబ్బులతో అక్కడ డెవలప్ చేయడం ఏంది, ఆ స్థలాలకి ఆ భూములకి వాల్యూ పెంచడం ఏంది. ఈ రాష్ట్రం మొత్తం ప్రజల డబ్బులు తీసుకెళ్ళి అక్కడ రియల్ ఎస్టేట్ లాగా రోడ్లు వేసినాం, లైట్లు వేసినాం అనుకుంటా దాని వాల్యూ ఎవరి వాల్యూ పెరుగుతుంది అక్కడ? అది బెనిఫిట్ లేదు, అదర్ పార్ట్స్ ఆఫ్ ద స్టేట్.
మళ్ళీ ఇవన్నీ అనేక అంశాలు ఉన్నాయి. రాయలసీమ అన్నారు కాబట్టి అడుగుతున్నా, రాయలసీమలో హెచ్ఎన్ఎస్ఎస్ మీ ప్రభుత్వ హయాంలో, రాజశేఖర రెడ్డి గారి హయాంలో మీరు కూడా అప్పుడు ఉన్నారు. చాలా మంది అనంతేంద్రనాథ్ రెడ్డి గారు కానీ, రఘువీరారెడ్డి గారు, నేను మంత్రిగా ఉన్నాను, చెప్పండి. మీరు ఉన్నారు, పాదయాత్ర చేశారు. ఇప్పుడు లైనింగ్ పనులు చేస్తున్నారు హెచ్ఎన్ఎస్ఎస్. మీ దృష్టిలో లైనింగ్ పనులు చేయడం మంచిదా? నా దృష్టి అయితే కాదు. అంద్రినీవా అనేది బేసిక్ అనంతపురం జిల్లాకు సంబంధించిన ప్రాజెక్ట్ అనుకుంటా నేను. ఇంకా చెరువులకు నీళ్ళు వేయాలా, లేకుంటే డ్రిప్ ఇరిగేషన్ 3 లక్షల ఎకరాలకి ఇరిగేషన్ చేయాలని ప్లాన్ దాంట్లో ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు 5 టీఎంసీల డ్రింకింగ్ వాటర్ స్కీమ్గా 2 సార్లు శంకుస్థాపన చేసి తెలుగుదేశం పార్టీ దాన్ని 40 టీఎంసీలు ఇరిగేషన్ ప్రాజెక్టుగా మార్చాం. చాతైతే దీన్ని పెంచాలా, ఇంకా పెద్దగా చేయాలా, అది తక్కువ కాలంలో ఎక్కువ నీళ్ళు తెచ్చుకోవాలా, ఆ 10,000 క్యూసెక్లు 11,000 క్యూసెక్లకు ప్లాన్ చేసుకోవాలా. లైనింగ్ కొడతామంటే చెట్టన్నీ ఎండిపోతాయి కదా, మీరు వీళ్ళేం కారణం చెప్తారంటే ఆ లైనింగ్ కొట్టేసి కిందికి పోవు కదా. ఏదో మార్గం ఆలోచించు. ఆ గాలేరు నగరి దాన్ని కడపలో దాన్ని యాక్టివేట్ చేసుకొని దీనికి కనెక్ట్స్గా మార్చు, అనుసంధానించుకో. ఎవరొద్దన్నారు? మాకు గొంతులు ఎండిపోయే వాళ్ళం, మాకు ప్రాంతాల విభేదాలు, మాకు ముఖ్యంగా రాయలసీమలో మాకు విభేదాలు వద్దు, మేమంతా ఒకటే, గొంతు ఎండిపోయేవాళ్ళం. సో గాలేరు నగర్ నుంచి కడప వచ్చి వాటి నుంచి తీసుకెళ్ళండి. అట్లా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ప్లాన్ చేశారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేశారు కాబట్టి మీరు ఒప్పుకోమంటే కుదరదు ఇది. కనుక ఇక్కడ లైనింగ్ చేయడం కరెక్ట్ కాదు. లైనింగ్ చేయడం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది? మా సైడ్ చెప్తారు ఒక మాట, పిచ్చుకలు నీళ్లు తాగి అంత నీళ్లు పోతున్నాయి కానీ మాకు ఉపయోగం లేదు అని. మరి అవంతా ఎట్లా? కాబట్టి ఇదేదో అట్లా ఊహించకూడదు. ప్రజల్ని నీళ్లు ఎట్లా అనేది చాలా ఇంపార్టెంట్. ఆఖరికి అసలు మా శ్రీశైలంలో దాదాపు మర్చిపోయిన దాదాపు 1,00,000 ఎకరాల దాకా దాదాపు కోల్పోయినాం. 50,000 లక్ష మరి నీళ్ళు ఏం రావాలి మనకి? ఏవి అప్పుడే అసలుకి రాయలసీమ వాళ్ళు పొగిడితే పొగిడించుకొని అబ్బా అంటుంటాం కానీ మీరు గొప్పోళ్ళు, మీరు అంతా ఆఫ్రదయం అంటే మనకేమో కరెంటు, వాళ్ళకేమో నీళ్ళ. మనకి బోర్లు ఉంటాయి కదా, నీళ్ళు ఉంటాయి కదా, కరెంట్ వచ్చేదానికి. కానీ అనేక సమస్యలు ఇవన్నీ, అనేక విషయాలు ఆ రోజు ఆ విషయంలో అవి చేశారు. ఈరోజు మనం కొత్తగా మాట్లాడాలి కదా, పెంచండి. ఇలా మన బనకచెర్ల ప్రాజెక్టు కట్టు, దీన్ని పూర్తి చేయి. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ పోలవరం బానకచెర్ల అందరూ అది కూడా ఇప్పుడే చూస్తుంది, ఏదో ప్రైవేట్తో కడతారు దాన్ని అని. అంటే మొత్తం రాష్ట్రం అంతా ప్రైవేట్ అయిపోతే అట్లుంది. నేను టెన్షన్ పెట్టుకోవాలి. దాదాపు 90,000 కోట్ల ఎస్టిమేషన్తో పోలవరం బానకచెర్ల లింకప్ అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం? అందరూ వైట్ డిస్కషన్ జరగాలి ఈ రాష్ట్రంలో. తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తున్నాము అంటున్నారు. వాళ్ళ గురించి వదిలి, అది వాళ్ళ రాష్ట్రం, వాళ్ళ ఇష్టం, వాళ్ళు అయిపోయింది. ఇంతకుముందు అన్నదమ్ములు కలిసి ఉన్నాం, మరి అన్నదమ్ములు వాళ్ళే మనమే. వాళ్ళు అయితే మనం చెప్తాం, పడితే వాళ్ళు చెప్పాలి. అది కాదు నా సమస్య. ఇంత పెద్ద స్కీమ్ పెట్టేటప్పుడు నువ్వు ఆఖరికి నువ్వు ప్రజల్లో దానికి ఆమోదం తొట్టాలి. నీకు రాయలసీమ కోసమే, రాయలసీమ చెప్పి మమ్మల్ని ఒప్పి రాయలసీమ మాకు చెప్పు, నువ్వు మాకు ఎట్లా చెప్పు. పోలవరం నీళ్లు తేగలిగితే ఎందుకు పట్టిసీమ అయితే డేట్లు పెట్టి బోనస్లు ఇచ్చి ఫినిష్ చేస్తారా? ఏం సార్, పట్టిసీమ డేట్లు పెట్టి ఇంకా ముందుగా కట్టేసిన 10% 50% ఎక్సెస్ ఇచ్చి ఆయన గౌరవించారు కదా. మరి మాకెందుకు ఏర్ల పర్యం జరుగుతుంది ఇక్కడ? గౌరవం మీరు అక్కడ వద్దులే, గౌరవం వద్దులే, నీళ్ళని ఇవ్వాలి కదా. కనుక బనకచెర్ల పోలవరం లింక్ అది రండి ప్రజలు మారుదాం, రండి, ఎంత లాభం తేల్చుకుంటాం మేము. అంటే మీకు ఇష్టమా లేదా బానకచెర్ల? అదే మాకు పూర్తి చెప్పవు. నువ్వు కలిపితే బాగానే ఉంటుంది అంటాను. నువ్వు ఎట్లా కలుపుతావు, ఏం కథ, మాకు వచ్చే లాభం ఏంది, దాన్ని ఎవరు మెయింటైన్ చేస్తారు, అది ప్రైవేట్ ప్రాజెక్టుగా మారి మేము డబ్బులు ఏమైనా కట్టాలన్నా, మా రైతులు కట్టాలన్నా, అనేక విషయాలు చెప్పాలి అక్కడ. ఊరికన్నా అనుకూలమా కాదా అంటే ఏం చిన్న విషయమా? అదేమైనా చాలా పెద్ద విషయం. మరి పెద్ద విషయం ప్రజలతో మాట్లాడరా? అమరావతి చాలా పెద్ద విషయం. మరి అక్కడ 1,00,000 ఎకరాలు తీసుకొని రోడ్లు వేసి, వీళ్ళు పైపులు వేసి, బిల్డింగ్లు కట్టి, అప్పులు ఇచ్చి, అప్పుడు రాష్ట్రానికి ఇచ్చి, ఇక్కడ డబ్బులు తీసుకునేసి ఒక ల్యాండ్ వాల్యూ పెంచి, ఎవరు ల్యాండ్ వాల్యూ పెంచుతారు? ఇక్కడ రాష్ట్రం ల్యాండ్ వాల్యూ పెరిగిపోతుందా? కనుక అనేక ప్రశ్నలు మన ముందు ఉన్నాయి. సమాజం చెప్పేవారు వాళ్ళకు ఉండాలి, ఎందుకంటే సొంత ఇష్యూస్ కాదు. పోలవరం బానకచెర్ల మీరు అమరావతి గురించి చెప్తున్నారు, 1,00,000 కోట్లు. మరి అమరావతి 1,00,000 కోట్లతో చేస్తున్నారు. ఎయిర్పోర్ట్లు అంట, ఏదో 1000 ఎకరాలు రైల్వే స్టేషన్ అంట, రకరకాలుగా ఏదో నాకు రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లా కనిపిస్తుంది. రాష్ట్రంలో ఉన్న అప్పులు రాష్ట్రాన్ని అంటే మా అందరివి, ఉత్తరాంధ్ర వాళ్ళవి, మా అందరివి. మరి అవి పోయి అక్కడ రియల్ ఎస్టేట్ లాగా భూమి వాల్యూ పెంచి భూమి అమ్మి ఇంకొకరికి ఏదో భూమి వాల్యూ పెరుగుతుంది. ఏం భూమి వాల్యూ పెరిగేది? గవర్నమెంట్కి భూమి వాల్యూ పెరిగే పరిస్థితి ఏంటి? సార్ ఈ బడ్జెట్లో ఎక్కడ తెస్తారు సార్? దీనికి 1,00,000 కోట్లు, బానకచెర్లకు 90,000 కోట్లు,
నిజంగా రాష్ట్ర బడ్జెట్ చంద్రబాబు నాయుడు గారిని అడగాలి, మీరు నన్నగా అడగాల్సింది. ఎందుకంటే అసలుకి అప్పు పుట్టని రాష్ట్రంగా ఉంది ఇది అసలుకి అని గట్టిగా మాట్లాడారు కదా. మరి ఇన్ని అప్పులు ఎక్కడి నుంచి తెస్తామని చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజలపైన మేము భారం వేయం అంటే మా భూముల మీద రాష్ట్ర మంత్రి అందరికీ ఉన్న శక్తిని ఉపయోగించుకొని డెవలప్ చేసి అమ్మేసుకొని లాభాలు తెచ్చుకొని అంటే మేమంతా ఏమైపోవాలా? కనుక ఇవన్నీ కూడా అనేక ప్రశ్నలు మాట్లాడాలి. ఆ బనకచర్లైనా ఇదైనా మాట్లాడాలి. మాట్లాడకుండా ఏదో వ్యక్తిగత ఇష్టాశాలు ఉండకూడదు. ఎవరైనా కావచ్చు. మధ్యలో ఉంది కాబట్టి ఒప్పుకున్నాం. శివరామకృష్ణ కమిటీ అని చెప్పినప్పుడు ఇది పనికిరాదయ్యా బాబు, ఇది 3 పంటలు పండే భూమి అయ్యా బాబు, ఇది ప్రతి సంవత్సరం వరద వచ్చే అవకాశం ఉందయ్యా అని చెప్పినారు కదా. మరి దాన్ని ఇప్పటికీ 30 అడుగుల దాకా నీళ్ళు పడతాయడా? బాబు మొన్న దాన్ని కొత్తగా మళ్ళీ పనులు మొదలుపెట్టినప్పుడు చేపలు కూడా వచ్చినాయి టన్నుల కొద్దీ. కనుక ప్రజలతో మాట్లాడకుండా ఎవరికి వారు వాళ్ళే మేము చాలా ప్రజల కోసం చేస్తామంటే కుదరదు. నా అభిప్రాయం రాయలసీమ వాడు అదే. ఎప్పటికైనా ఈ రాయలసీమ వాడు ఆ విషయం మాట్లాడతాడు. టైం వస్తుంది. సార్ పవన్ కళ్యాణ్ గారి గురించి డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండడం వల్లనే బాగా స్పీడ్గా పోతుంది గవర్నమెంట్ ఇక్కడ. సరే మనం ఏమనుకుంటాం, అతను ఆ విధంగా నమ్ముతున్నాడు చాలా స్పీడ్గా పోతుందని. ఏ రంగంలో స్పీడ్ పోతుందో పాప అభివృద్ధిలో అంటే అభివృద్ధి ఆయన అనుకునే అభివృద్ధి వేరే ఉందేమో, మేము అనుకునే అభివృద్ధి వేరే ఉందేమో. కానీ ప్రజల పక్షం అయితే అభివృద్ధి రావడం లేదు. ఆయన ఏమో అభివృద్ధి అనుకుంటారు, నాకేం తెలుసా, మీరు అతన్ని అడగాలి. అసలు పవన్ కళ్యాణ్ గారి మీద మీ కామెంట్ ఏంటి సార్? అంటే ఆయన నాకే కామెంట్ లేదు అసలు. నేను చిరంజీవి ఫ్యాన్, నేను చిరంజీవి తమ్ముడుగా నాకు అబ్బాయి అంటే గుర్తింపు అంతవరకు. అంటే ఆయన కూడా డిప్యూటీ సీఎం ఏదైనా కావచ్చు 1 year కంప్లీట్ చేసుకున్నారు, ఏమన్నా కావచ్చు. ఆయన పనితీరు మీద నాకేం పని చేస్తున్నట్లు కనపడుతుంది అంటే ఏదో నాకేం అర్థం కాలేదు. అర్థం కాని విషయాన్ని ఏం మాట్లాడతాను. ఓవరాల్గా ఈ 1 year మీద మీకైతే సాటిస్ఫైగా లేరంటారు? నేనే కాదు, ఎవరు లేరు. మాటలు గ్రాఫిక్స్ తప్ప ఏం కనపడతలేవు. ఓకే, అది వచ్చే క్వాంటమ్ వ్యాలీ ఇట్లా ఏదో రకరకాల మాటలు. నేనే తెచ్చినాను అన్నింటినీ, హైదరాబాద్ సిటీ నేనే కట్టినాను, ఇటువంటి మాటలు విని అలసిపోయినాం. ఏదో కొద్దిగా ఏమన్నా తెలియని వాళ్ళు ఏమన్నా మెచ్చుకుంటారేమో ఆ గ్రాఫిక్స్ అని చూసి. మొన్న 300 కోట్ల యోగా డేకి, ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా దీన్ని చేశారు. మరి దేనికి 300 కోట్లు ఖర్చు అయ్యాయి? మళ్ళీ నెల అప్పులకు పోతా ఉన్నారు, వారం అప్పులకు పోతా ఉన్నారు కదా. మరి ఏంది అంటే మంచిది కాదంటారు యోగా? యోగా మంచిదే కాదు, వ్యక్తిగతం. అది నీకు మంచిగా అనిపిస్తే చేసుకో. వద్దన్నామా? ప్రజల ఆరోగ్యాన్ని అవేర్నెస్ తేవడానికి హాస్పిటల్ మందులు, మంచి డాక్టర్లు ఇటువంటివి చూడాలి. కానీ యోగా ఏమైనా ఉపయోగపడుతుందేమో సమ్ ఎక్స్టెంట్ ఉపయోగపడుతున్నాం. కానీ నాకైతే నేను ఎప్పుడు యోగా చేయలేదు, నాకు అంత ఐడియాలు కూడా లేదు. నాకు ఐడియా లేదు, ఏం మాట్లాడలేను. కానీ 300 కోట్లు ఖర్చు పెట్టి చేసేంత కార్యక్రమం అయితే కాదు. సార్ జిల్లాకు వద్దాం ఒకసారి. ఆర్డిటి అనే సంస్థ గురించి, ఆర్డిటికి FCRA రెన్యువల్ చేయకపోవడం గురించి మీరేమంటారు? అంటే గతంలో మీకు చాలా మంది లబ్ధిదారులు ఉన్నారు. ముఖ్యంగా ఆర్డిటి అనేది బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తుంది. FCRA ఇప్పుడు ఒకటి ఆర్డిటి సంస్థ పనిచేయడం అవసరం ఈ జిల్లాలో. దానికి ఏదైనా అడ్డంకులు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో దాన్ని పనిచేసి పెట్టారు. వైఎస్ఆర్సీపీ నాకున్న సమాచారం మేరకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లేక కూటమి 2 డబుల్ ఇంజన్ చెప్పినావు కదా నువ్వు. ఈ 2 ఇంజన్లు ఒకే బండిలో ఉన్నాయి కదా, మరి పోయి తీసుకొచ్చి ఇస్తే అయిపోతుంది. దానికి ఇంత గొడవ ఎందుకు? ఇన్ని మాటలెందుకు? జమ్మని డబుల్ ఇంజన్ నియమాలు ఎక్కి దిగి డబుల్ ఇంజన్ సర్కారు తెచ్చుకొని మళ్ళీ అదే డబుల్ ఇంజన్ నియమాలు ఇంటికి వచ్చి ఇస్తే అయిపోయాయి. కాబట్టి ఇది సమానం చెప్పాల్సింది అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు, నేను కాదు. సార్ నేను చాలామంది అంటే నేను చేస్తున్న ఇంటర్వ్యూస్లో వాళ్ళని చాలా విషయాలు ఇదే మన జిల్లా వాళ్ళని అడిగిన 50 ఏళ్ళు అయింది ఆర్డిటి సంస్థ స్థాపించి. ఆర్డిటి ఇంకా మనం ఒక స్వచ్ఛంద సంస్థ మీద ఆధారపడాల్సి వస్తుందంటే, అంటే మీరు కూడా రాజకీయాల్లో దాదాపు 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. ప్రజలకు మీరు చేయకపోవడం వల్లే స్వచ్ఛంద సంస్థలకు చేయాల్సి వస్తుంది అనేది నా అభిప్రాయం. మీరేమంటారు? అంటే యూఆర్ ఆస్కింగ్ మోర్ కాంట్రవర్షియల్ క్వశ్చన్ ఇష్యూ. వారి స్థాయిలో వారు పనిచేస్తాం. వారి యొక్క ఎలిజిబిలిటీ లిస్ట్ వేరే, ప్రభుత్వం యొక్క ఎలిజిబిలిటీ లిస్ట్ వేరే. వేలాది ఇండ్లు గవర్నమెంట్ కట్టింది, వందలాది స్కూల్స్ గవర్నమెంట్ కట్టింది. కస్తూరిబా స్కూల్ లాంటివి నేనే స్వయంగా దగ్గర కట్టించాం వాటికి. ఈజ్ నాట్ ఎ కంపారిజన్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్.
గవర్నమెంట్ ఈజ్ యునైక్. వాళ్ళ ఆలోచన మేరకు వాళ్ళు దే ఆర్ డూయింగ్ సంథింగ్ విత్ ది సొసైటీ దట్ ఈస్ అప్రిషియబుల్. లెట్ ది డూ ఇట్. అదే నేను అంటున్నది కూడా, గవర్నమెంట్ ఈజ్ హ్యూజ్. ఎప్పుడైనా వాళ్ళతో ఎవరు కంపేర్ చేసుకోలేరు. గవర్నమెంట్ ముఖ్యంగా చేయాల్సిందే, కానీ ఇంకా డిపెండ్ అవ్వాల్సి వస్తుంది ఆ సంస్థలే. మీరు అట్లా భావిస్తున్నారేమో. వెన్ ఐఎమ్ చైల్డ్ కేవలం డొంకదారులు ఉండేది. ఆ కొద్ది వయసు లోపల అది మట్టి రోడ్లుగా మారిపోయినాయి. నా కళ్ళ ముందే మట్టి రోడ్లు కంకర రోడ్లుగా మారిపోయినాయి. అదే మళ్ళీ నా కళ్ళ ముందే నేను పెరిగే కొద్దీ ఆ కంకర రోడ్ల పైన మన్ను వేసి మంచి ఒక రోడ్లు తయారైనాయి. మళ్ళీ తార్ రోడ్లు అయినాయి, సిమెంట్ రోడ్లు అయినాయి. దిస్ ఇస్ ది డెవలప్మెంట్. అట్లాగే నేను చిన్నప్పుడు ఫుడ్ కోసం చాలామంది ఇబ్బంది పడేవాళ్ళు. ఈరోజు రూపాయికి కిలో బియ్యం వస్తూ ఉంది. అట్లాగే సర్ప్లస్ ఫుడ్ ఉండి వేరే దేశాలకు ఇస్తూ ఉన్నాం. ఎందుకు పెద్ద ఇష్యూ చెప్పానే కదా, ఇది కాంట్రవర్షియల్ ఇష్యూ. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు దిస్, బట్ దే ఆర్ డూయింగ్ సంథింగ్ గుడ్ ఫర్ ద డౌన్ టౌన్ పీపుల్. లెట్ దే డూ ఇట్. And I am requesting the government of India and government of Andhra Pradesh, please rectify their arts, every art, and give their sanctions. That's all. Thank you, sir. Thank you. Thank you.